गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् आवातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्तो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः सदाशिवसमारम्भं व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। హరి ఓం స్వామి వారు అందరికీ హరి ఓం. పరిప్రశ్న. మనం ఈరోజు జ్ఞాన మార్గం అంటే ఏంటి, సాధన గురించి. మనకి సాధనలో అనేక విషయాలు కరెక్ట్ గా ప్రాక్టికల్ గా చేసేటప్పుడు అన్ని డౌట్స్ వస్తాయి, విన్నప్పుడు అన్ని అర్థమైనట్టే ఉంటుంది, చేసేటప్పుడు చాలా డౌట్ గా ఇలా చేయొచ్చా, ఇది ఇలాగైనా, లేకపోతే ఏమీ చేయకుండా అయిపోయిన తర్వాత నేను సాక్షిని అనుకోవటం. సాక్షి ఎలా ఉండాలి, ముందే మనకి నిర్ణయం జరగాలి. అంటే నిర్ణయం ఎలా జరగాలి, నేను బాహ్యంగా వెళ్తున్నానా అంతరంగా వెళ్తున్నాను, నా లక్ష్యం దిశగా ప్రయాణం చేసేట్టుందా, నేను చేసే వ్యవహారం, నేను చేసే ఆలోచన, నేను మాట్లాడే మాట అని ముందు నిర్ణయం తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, అప్లై చేయాలి. అయితే మనం ఏం చేస్తామంటే పొరపాటునో మరి తెలియకపోవటమో అభ్యాస దోషము
మనం అనుకోవటానికి లేదు. ఎందుకంటే ఎన్నో జన్మలుగా అలవాటు పడిపోయాం. కాబట్టి అంతా అయిపోయిన తర్వాత సాక్షి అనుకోమన్నారు గదా! అని నేను సాక్షిని అనేసుకున్నామనుకోండి. అది నిజమైన సాక్షిత్వం అవుతదా? అవ్వదు. కాబట్టి మనకి స్వామివారు బోధనించి, మన సాధన బలము, మన శక్తి సామర్థ్యాలేంటి అన్నది మనకి తెలీదు హనుమంతుడిలాగా. అయితే ఏమున్నాయి అసలు? మనలో ఏ బలాలున్నాయి? మనం ఏం మొదటి నుంచి చెప్తుంటారు స్వామివారు. నీ బలహీనతలేంటి? నీ బలాలేంటి? పేపర్ మీద రాసుకో అని. అట్లాగే సాధనలో మన బలాన్ని వెలికి తీసినట్లయితే, మన సామర్థ్యాన్ని, దాన్ని మన లక్ష్యానికి వాడుకున్నట్లయితే, త్వరితంగా మనం లక్ష్యం దిశగా ప్రయాణం చేసి మోక్షాన్ని పొందే అవకాశం ఉంటది. కాబట్టి ఆ విషయమే ఇక్కడ మనం జాగ్రత్తగా నేర్చుకుందాం. ఇదంతా కూడా ప్రతి మాట కూడా అండి మనకి చాలా వాల్యుబుల్. మనము ఇప్పుడు జ్ఞాన మార్గంలో ఉన్నాము. జ్ఞాన మార్గం అంటే విచారణ పద్ధతి. విచారణ పద్ధతే కాక అనేక పద్ధతులున్నాయి. ఎందులో వెళ్ళినా కూడా మన బలాన్ని ఇటు తీసుకొచ్చి ఎట్లా తిప్పాలన్నది ఈ బోధలో మనకి చాలా స్పష్టంగా ఉంది. దాన్ని జాగ్రత్తగా మననం చేసుకుందాం. మననం అంటే మనం విన్న దాన్ని కార్యశీలత. అది మన జీవితానికి ఎట్లా అప్లై చేస్తాయి? ఒక పనిని అందరూ ఒకలా చేయరు. అయితే నేను ఈ తెలుసుకున్న విషయాన్ని నా జీవితంలో నాకు వచ్చే సమస్యలో లేదా నాకొచ్చే వ్యవహారాల్లో నేను ఎట్లా అప్లై చేయాలి? చేసి ఎలా చేయాలి అన్నది మనము తెలుసుకోగలిగితే మన బలాన్ని మనం ఉపయోగించుకున్నోళ్ళం అవుతాం అనమాట. అట్లా మనకి జ్ఞాన మార్గం అంటే ఏంటో, సాధన అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. జ్ఞాన మార్గము అంటే విచారణ మార్గము. ఇది మనందరికీ తెలిసిందే. విచారణ ఎక్కడి నుంచి చేస్తామండి? బుద్ధి నుంచి చేస్తాము. విచారణ దేనిని గురించి అంటే ఆత్మతత్వాన్ని గురించి. మనకేంటి మనకి చాలా ఏళ్ల తర్వాతే మొదట్లో అసలు తెలిసేది కాదు. అంటే ఆత్మ అంటే ఉన్నది ఆత్మే. ఈ దేహం నేను కాదు. నేను ఆత్మని అన్నది తెలియాలి అంటే అసలు ఆత్మ ఏంటి? తత్వం అంటే స్వభావం అండి. అంటే ఏదైనా ఒకటి ఫాలో అవ్వాలి. నేను ఇది కాదు అన్నప్పుడు జీవుడి తత్వం ఏంటి? అన్నిటికి ద్వంద్వాలు. అంటే రాగద్వేషాలకో, కోపతాపాలకో, సుఖశాంతులు అన్నీ చూడండి 2, 2, 2, 2 ఉంటాయి. ఇవన్నీ కూడా మనము ఇవన్నీ ఆత్మకి లేవు. ఉన్నది ఒక్కటే. ఒక్కటే అన్నప్పుడు మనకి కదలిక రాదు. విక్షేపం రాదనమాట. రెండోది వచ్చినప్పుడే మనకి సమస్య మొదలైద్దండి. కాబట్టి ఇక్కడ ఆత్మతత్వాన్ని తెలుసుకొనటమే విచారణ. విచారణతో ఇదేంటి? ఇదేంటి? ఇలా ఉంటదా? ఓహో! అయితే నేనిలా ఉంటే నేను ఆత్మగా ఉంటానా? అన్నది మనకి తెలియటం కోసం. మొదట ఆత్మయే ఉంది. ఏంటి సృష్టికి పూర్వం ఉన్నది ఆత్మే అన్నమాట. ఒక కాలంలో ఆవరణ ఏర్పడింది. ఆవరణ ఏర్పడటం అంటే ఆవరణ అంటే ఏంటండి? మనకి మన సరౌండింగ్స్ అన్నమాట. మనకి పరిమితత్వం ఏర్పడిందన్నమాట. ఒకానొక సందర్భంలో దానికి సరిహద్దులొచ్చేసాయన్నమాట. అంటే నిజంగా వచ్చాయంటే మనకి తెలుసు. ఇదంతా మాయ అని. లేకనే ఉన్నట్లు తోపింపచేస్తుంది. ఆత్మ ప్రకాశం చేత దేశము, కాలము, వస్తువులు ఏర్పడ్డాయి. మనకి వస్తువులు కానీ, దేశం గానీ, కాలం గానీ తెలియాలంటే మనకు స్పష్టంగా కనిపించాలి. పగలు, రాత్రి. దాన్ని కాలం నిర్ణయిస్తాం. ఒక రోజు అయిపోతే ఒక రోజు అయిపోయింది. ఒక పగలు, ఒక రాత్రి మనం యాడ్ చేసుకుంటే ఒక రోజయింది. అలా 2 రోజులు, నెల రోజులు, అట్లా సంవత్సరము. అట్లా ఎలా లెక్క కడుతున్నాము? ఇవన్నీ కూడా ఆత్మ యొక్క ప్రకాశం వల్లనే మనము గుర్తించగలుగుతున్నాం అనమాట. వాటి వల్లనే ఏర్పడిందిగా చెప్పుకుంటాం అనమాట. ఎట్లా చెప్తాము అంటే ముందు ఉన్నది ఆత్మే. మరి మాయ కారణంగా మనం ఏం చేసాము? భ్రమపడ్డాం. భ్రమ, భ్రాంతి గురించి మనం నిన్నటి వరకు తెలుసుకున్నాం. ఇట్లా ఒక గదిలో మనం ఉన్నామండి. గదిలో ఉన్నప్పుడు ఏమైంది? ఇల్లంతా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. లైట్ ఉంది. అన్ని క్లారిటీ కనిపిస్తుంది. కొంచెం అంత దూరం గుమ్మం దగ్గరికెళ్ళేటప్పటికి ఈ లైటు అవతలికి లైట్‌గా పడిద్ది. అసలు పడకుండా ఉండదు. లైట్‌గా పడిద్ది. మనం చెప్పుకున్నాం తాడు పాము ఏంటి మసక వెలుతురులో తాడు చూసి పామనుకున్నాం. అలాగే ఆ మసక వెలుతురు అంటే ఆ వెలుతురు అటు ఇటుగాక పడింది. మనమేమైంది ఎవరో వచ్చారు. టచ్ ఇట్లా ఆడుతున్నారు. ఏదో కదిలినట్టు అనిపించింది. అంటే ఎవరైనా దొంగొచ్చాడా? లేకపోతే దెయ్యం వచ్చిందా? ఏదో మన ఊహలకు తగ్గట్టు మనము భ్రాంతి పడుతుంటాం అనమాట. ఆ భ్రాంతినే ఆ భ్రమనే మనం మాయగా చెప్పుకుంటాం అనమాట. అక్కడే అంతా ఏర్పడిపోయిందనమాట. అదే గాలి వీచిందండి. ఆ పామనుకున్నాం తాడుని చూసి. గాలి వీచింది. అమ్మో! పాము కదిలిపోతుంది, బుస కొడుతుంది అనుకుంటాం అనమాట. అట్లా ఊహాగానాలకి అసలు లెక్కే ఉండదు. ఆ విషయం మనకు గూడా తెలుసు. ఒక్క విషయాన్ని చిలువల పలవలంటారు.
ఒక మాట మాట్లాడితే దాన్ని చిలువలు పలువలు అయిపోద్ది. అంటే పదో వాడి దగ్గరికెళ్ళేటప్పటికి దాని మీనింగే మారిపోద్ది. అట్లాగే వ్యవహారం కూడా అలాగే ప్రపంచం అంతా గూడా మనము చుట్టొచ్చినట్టు అయిపోతుందనమాట. కాబట్టి మొదట్లో ఏమైంది మనకి ఉన్నది ఆత్మే. దాని ప్రకాశం చేత కాలము, వస్తువు, మనకి దేశము ఏర్పడింది. దేశం అంటే ప్రదేశం అనమాట. ఇవి అన్నీ ఆత్మ ప్రకాశం చేతనే తెలియబడుతున్నాయి. మనం చెప్పుకుంటాం. చైతన్యం వలన మనకు కదలికొచ్చింది. ఉన్నది సత్యము, సత్ అనుకుంటాము. కదలిక కారణము, చిత్ అనుకున్నాము. అట్లాగే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అంటే, మనకి ప్రపంచంలో ఆ సూర్యుడు ఉండబట్టి అన్నిటిని దర్శించగలుగుతున్నాం. అందుకని మనం సాధన చేసేటప్పుడు ఆ సూర్యుడిని నేను అనుకుని చేయమంటున్నారు. అంటే కర్మ సాక్షిగా ఉంటాడు. అతను చేయటమే గాని ఫలితాన్ని ఆశించడు. వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళ మీద ఎండపడాలి, వీళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళ మీద పడకూడదు. అలాంటివి ఏమీ ఆయనకుండవు. మనల్ని కూడా అలా జీవించమని చెప్తున్నారు. అయితే అన్నీ కూడా ఆత్మ ఉన్నది ఆత్మే. ఆత్మకి కొన్ని లక్షణాలున్నాయి. దానికి చైతన్యం అన్నాము, జ్ఞానం అన్నాము, ప్రకాశం అన్నాము. ఏదైనా ఆత్మే. ఆ ప్రకాశం వల్లే మనకి దేశము, కాలము, వస్తువులు కనపడుతున్నాయి. అయితే అవన్నీ కూడా ఆత్మ యొక్క ప్రకాశం చేతనే మనకి తెలియబడుతున్నాయి. యాక్చువల్‌గా మన లోపల బయటంటే సూర్య వెలుతురుందండి. మనం కళ్ళు మూసుకున్నాం. ఒక ఆకారాన్ని అనుకున్నాం. ఇప్పుడు స్వామివారిని తలుచుకున్నాం. స్వామివారి రూపం మనకు కనిపిస్తది. అంటే లోపల కనిపిస్తుంది అంటే ఏంటి? లోపల కూడా ప్రకాశం ఉందని. ఇప్పుడు మనం చేసే సాధనంతా, మనం పడే పాటలన్నీ కూడా మన లోపల ఉన్న ప్రకాశము. ఆ ప్రకాశ కారణంగానే మనము కదలగలం. మన నడత గూడా వీలవుతుంది. బాహ్యంగా కనిపించే ప్రకాశము వేరు వేరుగా లేవు. ఒక్కటిగానే ఉంది అని గుర్తించడమే మనకి ఆత్మ అండి. మనం దానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్తానమాట. కుండలో ఆకాశము, పైనున్న ఆకాశం ఒకటే అని. ఇలా ఎన్ని రకాలుగాన్నా చెప్పనియండి. మన లోపల ఉన్న ప్రకాశము, బయట ఉన్న ప్రకాశం ఒక్కటే అని తెలుసుకోవడం కోసం. దేవుడి ముందు దీపం పెడతాం. ఎందుకు దీపం పెడతామంటే, అదే ప్రకాశం నాలో గూడా ఉంది అని గుర్తించమని. మనం ఏం చేస్తాము, వాచ్యార్థంగా తీసుకొని తూర్పు పెట్టచ్చా, ఉత్తరం పెట్టచ్చా, రకరకాల ప్లాన్స్ మన ఆలోచనలో ఉంటాయి. ఇన్ని ఒత్తులెయ్యాలా, ఇలా పెట్టాలా, అలా పెట్టాలా అని. కాబట్టి ఇదంతా కూడా ఆత్మ ఉండబట్టే, అంటే ఆత్మన్నా, ప్రకాశమన్నా, చైతన్యమన్నా ఇవన్నీ ఆత్మ లక్షణాలుగా చెప్పుకుంటాం. లేకపోతే ఆత్మగానే మనం అనుకుంటాం అనమాట. ఈ ప్రకాశం చేతనే ఇవన్నీ కూడా తెలియపోతున్నాయి. ఆ ప్రకాశం వల్లనే అవి వచ్చాయి. ఆ ప్రకాశం వల్లనే మనకి తెలియబడుతున్నాయి. ఇదే ఆత్మతత్వము. ఆత్మతత్వం స్వభావం అంటే ఏంటంటే, అన్నిటికీ అదే కారణము. అన్నీ కనపడటానికి అదే ఆధారము. అన్నీ కదలికకి అదే ఆధారము. మనం కదులుతున్నాం, చెయ్యి అన్నీ కదులుతుందంటే మనలో ఆత్మ ఉంది. దాన్నే నేననుకుంటాము. లేదా చైతన్యం అనుకుంటాం. లేదా ప్రకాశం అనుకుంటాం. ఎప్పుడైతే మనలోంచి అది తప్పుకుంటదో, ఈ ఈ శరీరం ఉన్నా గూడా జడప్రాయమైపోతుందనమాట. ఇట్లా ఆత్మతత్వాన్ని బాగా మనం అవగాహన చేసుకున్నట్లయితే, మనం ఎంత అర్థమైతే సాధన అంత తేలికయిద్దనమాట. అందుకని జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఈ ఆత్మ నేను అని తన్ను తాను తెలుసుకొనుటకు జ్ఞాన మార్గమే ముక్తిని, మోక్షాన్ని ఇస్తది. తన్ను తాను తెలుసుకుంటే ముక్తి, మోక్షము అని ఎందుకు అనగలుగుతున్నాము అంటే, ఈ జీవుడిగా జీవిస్తున్నాం మనం. దేహం లేకనే ఉన్నట్లు తోస్తుంది. ఒకసారి తొయ్యంగానే ఇగ అన్ని కర్తవ్యాలు, బాధ్యతలు అన్నీ మన మీదకొచ్చి పడ్డాయి. ఆ భ్రమ, భ్రాంతుల్లో మనం తెలుసుకునేయన్నీ అవే. అయితే ఇక్కడ ఏంటి అంటే, జీవుడన్న తర్వాత ఎప్పుడు దుఃఖమే. సంపూర్ణ దుఃఖరాహిత్యమే ముక్తి అంటారు. అంటే మనం మన పాపపుణ్యాలు సగమైనప్పుడే మానవ దేహం వస్తది. ఎంత డబ్బున్న వాడికైనా, డబ్బు లేని వాడికైనా పాపపుణ్యాలు సమంగానే ఉంటాయి. మనమేం చేస్తామంటే, పుణ్యం అంటే సుఖము, పాపం అంటే కష్టాలు. లేదా వ్యాధుల రూపంలో బాధపెడతది. అది కష్టమే. కానీ మనం పుణ్యాన్ని గుర్తించమండి. పాపాన్నే గుర్తిస్తాం. కష్టాన్నే గుర్తిస్తాం. దాన్నే మననం చేసుకుంటాం. దాన్నే పదే పదే తలుచుకొని బాధపడతాం. లేకపోతే రాబోయే కష్టాన్ని ఊహించుకొని బాధపడతాం. అంతే తప్ప ఇప్పుడు టయానికి మనం తింటున్నాము, ప్రశాంతంగా ఉన్నాము, అది మర్చిపోతాం. అంటే ప్రతి క్షణము నువ్వు జీవించు అని చెప్తున్నారు అందుకని. ఈ క్షణంలో నువ్వేంటో చూడు. జరిగిపోయిన గురించి ఆలోచించకు. వచ్చేదాని గురించి ఆలోచించకు. నువ్వేంటో ఆలోచిస్తేనే నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావు. ఆ క్షణాన్నే నువ్వు ఎంజాయ్ చేయని చెప్తారనమాట. ఇక్కడ మనం ఏం చేస్తాము, దుఃఖం కాబట్టి జీవుడంటేనే మనిషి అన్న తర్వాత సుఖదుఖాలు కామన్‌గా అంటాం గానీ, దుఃఖాన్నే అందరికీ పంచుతా ఉంటాం అనమాట. అందుకని
ఈ దుఃఖమైన, సుఖమైన నువ్వు సమస్థితిలో చూడగలిగే స్థితి ఎప్పుడొస్తది? నువ్వు సాధన చేస్తేనే వస్తదనమాట. సో, మన సాధన వలన సంపూర్ణ దుఃఖరాహిత్యం. సంపూర్ణ దుఃఖరాహిత్యం అంటే మనకి జీవితంలో దుఃఖం రాదని కాదండి. అందరిలాగే మనం సుఖదుఖాలు అనుభవిస్తాము. కానీ మనము ఇది కామనే గదా అన్నట్టు సాక్షిగా జీవించగలుగుతాం. ఈ శరీరం తెచ్చుకున్న ప్రారంధం, ఓహో! ఇది కూడా తెచ్చుకుందా, ఓహో! ఇది కూడా తెచ్చుకుందా అని చూడగలుగుతాం అనమాట. అప్పుడు ఆ దుఃఖము మనకంటదు. ఎందుకంటే నేను ఆత్మని అనుకుంటున్నాను కాబట్టి. ఎప్పుడైతే దుఃఖాన్ని మనము ప్రత్యేకంగా మనం అనుభవించటం లేదో ముక్తి పొందినట్టే అనమాట. అక్కడే నిర్వాణ స్థితికి మనం చేరుకుంటాం అనమాట. ఆ తర్వాత ఆత్మ సాక్షాత్కారం. మనలో ఉన్న ఆత్మని, ఆత్మ ఎక్కడి నుంచో రాదండి. మనలో ఉన్న ఆత్మని మనం దర్శించగలుగుతాం అనమాట. ఇప్పుడు లేదా అంటే ఉంది. కానీ మన అంతఃకరణం అంతా మలినమైపోయి ఉంది కాబట్టి మనం గుర్తించలేకపోతున్నాం. ఎప్పుడైతే మనం ముక్తి దాకా వస్తామో ఆటోమేటిక్‌గా ఆత్మని కూడా దర్శించగలుగుతాం. మోక్షాన్ని పొందుతామనమాట. ఇంకా ఏం చెప్తున్నారు? ఈ మార్గంలో ప్రయాణించడం అంత సులభం కాదు. ఇదంత తేలిక కాదని ఈ పాటికి మనకు అర్థమయ్యే ఉంటదండి. కానీ అసాధ్యమైతే కాదనమాట. ఎందుకని అంటే మన ముందు ఎంతోమంది ముక్తి, మోక్షాన్ని పొందినోళ్ళని మనం చూస్తున్నాం. మన గురువులున్నారు. అనేక మందున్నారు. మనకి ఒకసారి మన గురువులు పరిచయం అయిన తర్వాత ఎంతో మందిని చూసాం. ఎన్నో వింటున్నాం మనం. వీళ్ళందరూ కూడా ముక్తి, మోక్షం పొందిన వాళ్ళే. కాబట్టి అది అసాధ్యమైతే కాదు. అందుకని ఇది అంత సులభం కాదులే, ఇది మన వల్ల కాదులే అని వదిలేయకూడదనమాట. ఏ జన్మలో అయినా ఇప్పుడు కాకపోతే కొన్ని వేల జన్మల తర్వాతైనా నువ్వు ప్రయాణం చేయాల్సిందే, పొందాల్సిందే అనమాట. అందుకని అన్ని జన్మల్లో కష్ట సుఖాలు అనుభవించటం బదులు ఎందుకు ఈ జన్మ ఆఖరి జన్మ చేసుకుందాం. అది మన లక్ష్యం అనమాట. మన ముందే ఎంతోమంది ముక్తిని, మోక్షాన్ని పొందారుగా. మరి మనం కూడా అదే లక్ష్యంగా స్వీకరించి పట్టుదలతో సాధన చేయాలి. పట్టుదల ఉండాలండి. ప్రతి క్షణము స్ఫురిస్తూ ఉండాలి. స్ఫురించాలంటే నిరంతరం దాని గురించి ఆలోచించేయాలి. ఎప్పుడు దేని గురించి ఆలోచిస్తామో, ఏదైనా ఒక పని అవ్వాలంటే చూడండి, అదే ఆలోచిస్తా ఉంటాము. అంటే అంత క్షణం కూడా వదలకుండా ఆలోచించినప్పుడే మనకి ఆ సాక్షిత్వం అనేది నిలబడతదనమాట. అట్లా పట్టుదలగా సాధన చేయాలి అని చెప్తున్నారు. గురువు పట్ల, శాస్త్రాల పట్ల విశ్వాసం ఉండాలి. అసలు నమ్మకం లేకపోతే సాధనే చేయమండి. ఏదైనా ఒకటి నమ్మితే కదా పాటిస్తాం. నమ్మలేదనుకోండి కొట్టిపడేస్తాం. అట్లా మనకి గురువు పట్ల భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఆయన పట్ల భక్తి ఉండాలి. గురువు అంటే సాక్షాత్తు పరబ్రహ్మం అని మనస్ఫూర్తిగా నమ్మాలి. నమ్మినప్పుడే భక్తొస్తది. అట్లాగే ఆయన ఏం చెప్తే అది నా మంచి కోసమే చెప్పారు అని విశ్వాసం ఉండాలి. అట్లా శ్రద్ధగా చేయాలి. ఆయన చెప్పింది ఏ మార్గంలో ఇదిగో నీకిది అసైన్ చేశానమ్మా అంటే, అలాగే గురువుగారు అని మనం పాటించాలనమాట. అంటే అంత శ్రద్ధగా, పట్టుదలతో ఆయన చూపిన మార్గంలో మనం ప్రయాణం చేశామంటే తప్పనిసరిగా మోక్షాన్ని పొందుతాం అనమాట. మన గమ్యం మనం చేరుకుంటాం. మనకు అధ్యయనం ఉండాలి. అంటే ఆ చెప్పిందొక్కటే కాదు, శాస్త్రం గూడా చదువుకోవాలి. ఎంతో కొంత టైం మనకి అధ్యయనానికి కేటాయించుకోవాలనమాట. ఆ చదివిన ఒక్క లైనయినా కూడా మనం బాగా విచారణ చేసి, అది మనకి ఏ విధంగా ఉపయోగపడతది అన్నది మనం చూసుకోగలగాలనమాట. విచారణ ఉండాలి. చదివిన వెంటనే ఏదో అర్థమైపోయిందని చేయకూడదు. అది వాచ్యార్థమే అర్థమైద్దనమాట. ఎప్పుడైతే విచారణ చేశామో, అంతెందుకండి ఎవరైనా ఏదైనా ఒకే సూత్రం అండి. బాహ్యంగా అయినా, అంతరంగా అయినా ఒకే సూత్రం మీద ఆధారపడి నడుస్తుంటదనమాట. ఎందుకు అనాల్సొచ్చింది అని ఒక్క నిమిషం ఆలోచించకుండా మనం కోపం తెచ్చేసుకోవటము, ఏదో చేశామనుకోండి, అసలు అర్థం ఉండదనమాట. అందుకని మనం చదివిన శాస్త్రమైన, గురువాక్యమైన మనం ఒకసారి విచారణ చేయాలి. ఎందుకు చెప్పారు? ఇది ఎందుకిలా వచ్చింది? అన్నది దాని సూక్ష్మతని గ్రహించగలుగుతామనమాట. ఎప్పుడైతే గ్రహిస్తామో అర్థమైపోతుంది. అర్థమైనప్పుడు ఆచరణలోకొచ్చేస్తుందనమాట. ఎప్పుడైతే ఆచరిస్తామో ఒక నిర్ణయం పొందేస్తాం. ఇంకా దాని నుంచి అటు ఇటు కదలమనమాట. అట్లా ఇంకా గట్టిగా మనం సాధన చేస్తే పంచ విషయాలండి. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులు. ఇవి తప్ప మన జీవితంలో ఏవి ఉండవండి. ఇవి ఒక్కొక్కటి ఒక్కో నెల కేటాయించుకున్నా కూడా ఏ రకంగా వచ్చినా దీనికి నేను సాక్షినే ఈ విషయంలో అని మనము ఆ టార్గెట్ పెట్టుకున్నట్లయితే 5 నెలల్లో పూర్తవుతదండి. సరే అది ఇంకా మన పట్టుదల మీద ఆధారపడి ఉంటదనమాట. విచారణ ఉండాలి. అప్పుడే ఓ నిర్ణయానికి వస్తాము. ఆపై అధిగమించగలగాలి. ఆ పైన దాన్ని అధిగమించాలి. మనలో ఉన్న బలాన్ని గుర్తించాలి. నేను చేయలేను అంటే ఏమీ సాధించలేము.
చేయలేను అనుకున్న వాళ్ళకి ఎంకరేజ్‌మెంట్ ఉండదండి. మానసికంగా మనమే నా వల్ల కాదు, నా వల్ల కాదు అనుకుంటే ఏ పని చేయలేము. ఇప్పుడు చూడండి, ఏదైనా ఆరోగ్యం బాగోపోయినా చేయలేము అనుకుంటే మంచాన పడతాం. లేదు, పట్టుదలగా చేసి నేను తగ్గించుకోవాలి, నాకు తగ్గిద్ది, నేను ఇలా చేస్తే, అలా చేస్తే అని ఎంతో కొంత ప్రయత్నం చేస్తే ఎంతో కొంత సాధిస్తాం. జ్ఞాన మార్గం కూడా అంతే అన్నమాట. మనలో బలాన్ని గుర్తించాలి. నేను చేయలేనంటే ఏమీ సాధించలేము. ప్రయత్నం ఉంటేనే అంతో ఇంతో పొందే అవకాశం ఉంటది. ప్రయత్నించి సాధన చేయటాన్నే పురుష ప్రయత్నం అని అంటారనమాట. పురుష ప్రయత్నం అంటాం గదా! అంటే మనం ప్రయత్నించి సాధించడం అనమాట. ఒక్క స్టెప్ అండి, ప్రత్యేగాత్మ స్టెప్. అంటే నేను 24 కాదు, 25 ప్రజ్ఞా స్థితిలో ఉన్నాను అన్న దగ్గరికి మనం నిలబడితే ఇంక గురువుగారి చేతుల్లోకెళ్ళిపోతామండి. అప్పుడింక మనము ఒక స్థితికొచ్చేస్తాము. ఇంత మళ్ళీ మెట్లెక్కి దిగి, ఎక్కి దిగి అనే బాధ మనకుండదనమాట. ఇప్పుడేం చేస్తున్నాం, 4 మెట్లు చకచకా ఎక్కేస్తాం సాధనలో. మళ్ళీ ఒక్కసారే కిందకొచ్చేస్తున్నాం. లేదా ఒక మెట్టు ఎక్కుతున్నాం, మళ్ళీ ఒక మెట్టు దిగుతున్నాం, మళ్ళీ ఒక మెట్టు ఎక్కుతాం. ఎన్నాళ్ళకండి? అది అవ్వదు కదా! అందుకని మనలో పూర్తిగా సామర్థ్యం, అది ఏజ్‌తో సంబంధం లేదండి. మనసుతో చేసే భావనే కాబట్టి మనం మార్చుకునేది. మనకేంటంటే ఏజ్ వలన మరుపొస్తది. అంతే తప్ప మర్చిపోతూ ఉంటాం తెలియకుండానే. దానివలన ఏమైద్ది, కాసేపు విన్న కాసేపు బావుందనిపిస్తది. సాధనకొచ్చేటప్పటికి మరపొస్తది. అందుకని వయసులో ఉండంగానే చేయాలంటారు గానీ, ఏదైనా పట్టుదలుంటే అది మనం అధిగమించొచ్చండి. ఆ రోజు పాటిద్దాం. ఆ రోజు గుర్తుంటది గదా! ఆ రోజు ఈ ఈ క్షణం విన్నది ఈ క్షణమే చేసేయాలనమాట. ఒక్కసారి నిర్ణయం, ఈ పని చేయటం వలన నేను ఈ ఫలితాన్ని పొందాను, నేను ఈ లాభాన్ని పొందాను అనుకుంటే అది ఇంక ఫిక్స్ అయిపోద్ది బుద్ధిలో. ఇంక ప్రతిసారి అదే చెప్తూ ఉంటదనమాట. అట్లా మనకి పురుష ప్రయత్నం చేసినట్లయితే మనము సాధించగలుగుతాం. మనం సాధన చేయాలి అంటే మన శక్తి సామర్థ్యాలని గుర్తించాలి. అసలు నేను ఎలిజిబుల్ ఏంటి? నాలో శక్తి ఏంటి? ఏమేమున్నాయి? అసలు మన బలం మనకే తెలీదనమాట. ఆ సందర్భం వస్తే తప్ప మనకి అర్థం కాదనమాట. దానికి ఎగ్జాంపుల్ చెప్తారనమాట. పిల్లవాడికి పెద్ద ఒక 7, 8 ఏళ్ల అబ్బాయికండి పడిపోయాడు జ్వరంతో, బాగా హై టెంపరేచర్‌తో. తల్లి గబగబా ఎత్తుకొని పరిగెట్టిద్ది హాస్పిటల్‌కి. మామూలుగా అయితే ఆవిడ కేజీ కూడా మేయలేదు. ర 4 అడుగులేసేటప్పటికి అమ్మో! నేను మొయలేననుకుంటాం. ఒక 5 కేజీలు బియ్యం పట్టుకుందామన్నా గూడా మన వల్ల కాదనిపిస్తది. మరి అంత పెద్ద పిల్లోడిని ఎలా తీసుకెళ్ళింది అంటే, మన శక్తి మనకు తెలియలేదనమాట. ఆ సందర్భం వచ్చినప్పుడు ఆవిడ చేయగలిగింది. అంటే మామూలుగా కూడా చేయగలమే గదా! మనం ముందే అనేసుకుంటాం అనమాట. అమ్మో! నా వల్ల కాదు అని. అట్లా అనుకోవద్దనమాట. అసలు ఏమున్నాయి మనలో బలాలేమున్నాయి? మన శక్తి ఏంటి? మన సామర్థ్యం ఏంటి? ఎలా వెలికి తీయాలి? ఎలా సాధన చేయాలన్నది ముందు మనకి ఇంటెన్షన్ ఉండాలనమాట. అలా ఉన్నప్పుడే మనం చేయగలుగుతాం అనమాట. మన శక్తి సామర్థ్యాలను గుర్తించాలి. వాటిని గుర్తించి వెలికి తీయగలగాలి. అసలు మనలో ఉన్న బలాలేంటో ఎలా గుర్తించాలి? ఎలా వాటిని సాధనలో ఉపయోగించుకుంటూ లక్ష్యం దిశగా ప్రయాణం చేయాలో స్వామివారి బోధనిచ్చి గ్రహిద్దాము. ఇవంతా గూడా మనము స్వామివారు చెప్పింది చెప్పినట్టు పాటించడం అంటే ఇదే అండి. ఎప్పుడో విన్నాం, చాలా బాగా చెప్పారండి అనుకున్నాం. అనుకుని ఏం చేస్తాం, కొన్ని రోజులు గుర్తుంటది. తర్వాత నెమ్మదిగా మర్చిపోస్తాం. ఇంకో బోధేదంటే ఇంకా బావుందనుకుంటాం. అంటారు స్వామివారు అంటారు, "నాకొక సర్టిఫికేట్ ఇస్తున్నారు మీరు. అదే నాకు అవసరం, గురువులకి అది అవసరమా?" అనుకుంటారనమాట. కాబట్టి ఈసారి మనకు అవకాశం వచ్చింది. మననం చేసుకునే అవకాశం వచ్చింది. మనం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామండి. జాగ్రత్తగా విందాం. అయితే జనరల్‌గా ఒక మనిషిని చూడంగానే మనకేమొస్తది? ఎదురుంగా బాగా లావుగా, దృఢంగా ఉన్నాడనుకోండి. మంచిగా ఉన్నాడు, శరీర బలం బలంగా ఉంది అని అనుకుంటాం. ఒక్క శరీర బలమేనా ఒక మనిషికుండేది? ఇంకేముండవా అంటే, కొద్దిగా ఆలోచించామనుకోండి, ఆ! తనకి మనసు గట్టిది, మనోబలం ఎక్కువంటాం. ఎవరైనా షార్ప్‌గా ఆన్సర్ చెప్పారనుకోండి, బుద్ధి బలం ఎక్కువంటాం. ఇట్లా మనము ఒక్కొక్కటి మనకు తెలియకుండా నెమ్మదిగా మనలోని బలాల్ని ఉంటాం. ఇప్పుడు ప్రాణబలం, ప్రాణాయామ చేస్తున్నామనుకోండి, మనకి కుంభకం ఎంతసేపు చేయగలుగుతాం? అంతర్కుంభకం ఎంతసేపు చేయగలుగుతాం? బాహ్య కుంభకం ఎంతసేపు చేయగలుగుతాం అంటే ప్రాణబలం అక్కడ కనిపిస్తుంటదనమాట. ముఖ్యంగా సాధకులకి ప్రాణబలం అనేది కంపల్సరీ ఉండాలండి. ప్రాణశక్తే మనల్ని దాటిస్తది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి దాటాలంటే ఎంతో ప్రాణశక్తి మనకవసరం. శరీ శరీర బలం నేను 100 కేజీలండి, 100 కేజీలు బస్తాన్ని మోసేస్తానంటే అదేమీ పనికిరాదు. చూడండి, మనం జనరల్‌గా చూస్తుంటాం. సన్నగా బక్కగా కొడితే పడిపోయేట్టుంటాడు. వాడికి గుండె బలం ఎక్కువంటాం. లావుగా ఉన్నాడు, ఏదైనా చెప్పంగానే హార్ట్ అటాక్ వస్తది, పడిపోతాడు. వీడు ధైర్యంగా నిలబడుంటాడు. అక్కడ మనకి తెలిసిపోతుందిగా శరీర బలం ఎంతవరకు మనకు ఉపయోగపడుతదో. ఏదైనా వెయిట్‌లు మోయటానికి తప్ప శరీర బలం ఎందుకు పనికిరాదు. కాబట్టి ఇక్కడ మనకి
చెక్ చేసుకోమంటున్నారు. మనకి మనిషి అన్న తర్వాత శరీర బలం ఒక్కటేనా మనకుంది అని ప్రశ్నిస్తున్నారు. ఇంకేమన్నా ఉందా అంటే ప్రాణబలం, మానసిక బలం, మనోబలం అంటాం, బుద్ధి బలం. ఇంకా ఈ 3 ఉన్నాయి. మనకు తెలిసినయేంటి? శరీర బలంతో పాటు ప్రాణబలం కనిపిస్తది. శ్వాస పీల్చడం, వదిలేయటం అనేది కరోనా టైంలో అందరికీ బోధపడి ఉంటదండి. మన ప్రాణబలం ఎంత గొప్పదో. అట్లాగే మానసిక బలం. ఏదైనా ఒక సమస్య రాంగానే వెంటనే స్ఫురిస్తుందా లేక ఆలోచనలు ఒకటి గాదు 100 ఆలోచనలొస్తాయి మనకి. అట్లా బుద్ధి బలం. అందులో ఒకటి మంచిదే పిక్ చేసుకుంటుంది. ఏది పనికొస్తదో దాన్నే పిక్ చేసుకుంటది. ఇంకా ఈ మూడింటికంటే ఆవల ఉన్నది ఆత్మబలం. ఇదసలు మనకి తెలియనే తెలీదండి. ఆత్మ గురించి మాట్లాడుతూ ఉంటాం కానీ, ఆత్మబలం ఒకటుందని మనకు తెలీదనమాట. అంటే ఈ 4 శరీర బలము, ప్రాణబలము, మనోబలము, బుద్ధి బలానికి ఆవల ఉన్నది ఆత్మబలం. ఈ 5 బలాలు మనకి పనిచేస్తున్నాయండి. ఈ 5టిని మనం ఒక లక్ష్యం దిశగా ప్రయాణం చేయించామనుకోండి, ఖచ్చితంగా మనం సాధిస్తాం అనమాట. అది మంచిదై ఉండాలి. అది మన స్వస్వరూపం అయి ఉండాలనమాట. ఇట్లా మనం జాగ్రత్తగా మనం శారీరకంగా, భౌతికంగా ఏదైతే చూస్తున్నామో దాని వెనకాల ఈ 4 బలాలు పనిచేస్తూ ఉంటాయన్నమాట. ఈ సత్యాన్ని శోధించి తెలుసుకోవటమే యోగ పద్ధతి. ఇప్పుడు యోగ పద్ధతులన్నీ ఎందుకొచ్చినియండి? ఎందుకు చేస్తున్నాం యోగా అంటే ఆ శరీరం ఫిట్‌నెస్ కోసమండి. వాకింగ్ ఎందుకు చేస్తున్నాం? శరీరం ఫిట్‌నెస్ కోసం. అంటే అసలు అయన్నీ టెక్నిక్స్, యోగా పద్ధతులే. రకరకాల యోగాలున్నాయి. ధ్యానం ఎందుకు చేస్తున్నాం? ఏకాగ్రత కోసం. ఇట్లా ప్రతిదానికి మనకి సమాధానం ఉంది. అయితే ఇవన్నీ కూడా మనలో ఉన్న శక్తి సామర్థ్యాల్ని బయటికి తీస్తున్నాయన్నమాట. మన బలమేంటో మనకు చూపిస్తున్నాయి. యోగా అనుకోండి 70 ఏళ్ళొచ్చి, 80 ఏళ్ళొచ్చినా హెల్తీగా ఉంటారు. ఇబ్బంది పడరు. కనీసం ప్రాణాయామ, ధ్యానం చేసినా గూడా హెల్తీగా ఉంటారు. మనకి ప్రారబ్ధ రీత్యా వస్తాయి వ్యాధులు అందరిలాగే మనకి వస్తాయి. కానీ తట్టుకొని నిలబడతాం అనమాట. ఆ టైంలో గూడా మనం తిరగగలుగుతాము, పని చేయగలుగుతాం అనమాట. అందుకని ఈ యోగ పద్ధతులన్నీ కూడా మనలోని శక్తి సామర్థ్యాలను చేయగలవు అని చెప్తుంటాయన్నమాట. ఇన్ని రకాలుగా మనకి యోగాలు చూడండి ఎన్నో రకాలున్నాయి. ఎన్నో రకాల పద్ధతులుగా తెలియచెప్పడం జరిగిందనమాట. యోగం అంటే నీలో ఉన్నటువంటి బలాన్ని నీకే తెలియచెప్పడం. అమ్మో! నాకింత శక్తుందా అని మనకనిపిస్తదనమాట. భగవద్గీతలో 18 యోగాలున్నాయి. అర్జున విషాద యోగం. విషాదం కూడా ఒక యోగమే. ఎందుకలా అన్నారు అంటే, దుఃఖం నుంచే మనకు వైరాగ్యం వస్తదండి. వైరాగ్యం నుంచే మనం ఏం చేయాలో మనకు తెలియచెప్తదనమాట. ఒక సత్సంగం ఉందనుకోండి, కృష్ణ భగవానుడున్నాడు అర్జునుడి పక్కన. ఒక మంచి ఫ్రెండ్ అనుకుంటాం. వాడు ఉండటం వలన అంటే మంచి స్నేహాలు చేయమనేది అందుకే అనమాట. మనం దుఃఖంలో ఉన్నప్పుడు వాళ్ళు మనతో పాటు ఏడవక్కర్లేదు. రెమెడీ చెప్తారనమాట. అట్లా ఇక్కడ యోగం కింద మారిపోద్దనమాట. ఆ దుఃఖాన్ని గూడా మనం ఏం చేయాలన్నది తెలుసుకుంటూ ఉంటాం అనమాట. నీలో పరిశోధన అనే ప్రక్రియ జరగడం ద్వారా అంటే అన్వేషించడం ద్వారా ఆంతరిక సామర్థ్యం పెరుగుతుంది. నేనేం చేయగలను? నేనేం చేయగలను? నేనేం అవ్వగలను? మనం పిల్లల్ని మన ముందు నుంచే నువ్వు ఇంజినీర్‌వి, నువ్వు డాక్టర్‌వి కాదు. వాడు కొంత కొంత వయసొచ్చి ఒక 10థ్ క్లాసు వచ్చేటప్పటికి వాడికి అర్థమైపోద్ది. వాడి ఇంట్రెస్ట్ వాడేం చేయగలడో వాడికి అర్థమైద్ది. వాడికి ఛాన్స్ ఇచ్చామనుకోండి, అప్పుడు వాడికి సైన్స్ ఇష్టం అనుకోండి, మనం తీసుకెళ్ళి మ్యాథ్స్‌లో పడేసామనుకోండి, శ్రద్ధేముంటది? ఆసక్తి ఉండదు. అట్లా మనల్ని మనం టెస్ట్ చేసుకొని, మనం కర్మ మార్గంలో ఎళ్తే లక్ష్యాన్ని చేరుకుంటామా? విచారణ మార్గంలో ఎళ్తే బుద్ధికి పదునెలా పెట్టాలి? ఇట్లా ఇన్ని రకాలుగా మనకిక్కడ స్వామివారు బోధిచ్చారనమాట. ఆంతరిక బలహీనంగా పడిపోతూ, బహిరంగంగా బలపడిపోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, మనోబలం తక్కువైపోతుంది. ఆంతరికంగా మిగతా 4 బలాల్ని మనము ఎంకరేజ్ చేయట్లేదనమాట. సామర్థ్యాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. అందుకని ఎంతసేపు ఎదుటోళ్ళ మీద ఆధారపడటం, లేతే బయట పనులే చేయటం, బయట ఆలోచనలే చేయటం. అదేంటంటే అభ్యాసరీత్యా మనకి అలవాటయిపోయినాయి కాబట్టి. ఇట్లా మనకి జాగ్రత్తగా మనము బలాన్ని ఎటువైపు వాడితే అటు బలపడతాము. అంతరం వైపు తిప్పామనుకోండి మన లక్ష్యాన్ని చేరుకుంటాము. ఇట్లా ఇప్పుడు మనలాంటోళ్ళే ఎన్నో కనిపెట్టారు. అంటే వాళ్ళ సామర్థ్యాన్ని అలా ఉపయోగించుకున్నారు. మనకి మనం ప్రయత్నిస్తే మనం కూడా ఏదో ఒకటి సాధిస్తాం. కానీ మనం ఏం చేస్తాము? నాకిదే పరిమితం. ఆ ఇల్లు, వండి పెడితే చాలు. అప్పటికే నా పనయిపోతుంది. కొత్తది నేనేం చేస్తానంట. ఇట్లా ఇప్పుడు ప్రపంచం మారిందిలెండి. అందరూ బోటికులనేదని లేడీస్ కూడా వాళ్ళ సామర్థ్యాన్ని వాళ్ళు నిరూపించుకుంటున్నారనమాట. ఇట్లా మనము బలాన్ని ఎటువైపు వాడితే అటువైపు బలపడతాం అనమాట. అంతే కదా! విద్యుత్ శక్తి ఉందనుకోండి, పనిముట్టు మారినప్పుడు
దాని ఫలితం కూడా మారుతూ ఉంటది అనమాట. బల్బు, ఫ్యాను, ఏసీ, మిక్సీ ఇట్లా ఉపకరణాలతో వాడితే ఆ శక్తి యొక్క ప్రభావం ఆ ఫలితాన్ని ఇచ్చింది. ఫ్యాన్ అనుకోండి తిరిగిద్ది, ఏసీ అనుకోండి కూలింగ్ ఇస్తది, మిక్సీ అనుకోండి ఏది పెడితే అది తిప్పడానికి అవకాశం. ఇట్లా ఆ ఫలితాన్ని ఇస్తుందనమాట. శక్తి రూపంలో మనము మన శరీరం అనేది ఉపకరణం అయితే మనలో శక్తే. మనం కదులుతున్నామంటే శక్తే. నాకు ఓపిక లేదు బాబు, నాకు శక్తి లేదు బాబు అంటుంటాం అనమాట. ఇట్లా కాబట్టి మనలో 5 బలాలున్నాయి. ఏంటండి అవి? శరీర బలము, ప్రాణ బలము, మనోబలము, బుద్ధి బలము, ఆత్మ బలము. ఈ బుద్ధి బలానికి, శరీర బలానికి తేడా ఏంటో చూద్దామండి. సహజంగా ఈ 2 మనం ఉపయోగిస్తూ ఉంటాం గాబట్టి, వీటి గురించి తెలుసుకుందాం. ఇవి మన లక్ష్యాన్ని దిశగా ఎలా తీసుకువెళ్ళొచ్చో మనకి తెలుసుకుందాం. ప్రతి ఒక్క వ్యక్తికి సమానమైన శరీర బలం ఉంటదా అంటే అది అసాధ్యం. అందరము కొంతమంది 10 కిలోమీటర్లు అవలీలగా నడిచేస్తారు. లేతే పరిగెడతారు. గేమ్స్‌లో ఉంటది చూస్తుంటాం గదా! కొంతమంది 100 కిలోమీటర్లు. మరి ఆది శంకరాచార్యుల వారు ఎలా 4 సార్లు ఆసేతు హిమాచలం వరకు కాలినడకన రౌండప్ చేశారండి. మరి ఆయన శరీర బలంతో పోలిస్తే మనం ఏం చేస్తాం? వీధి చివర ఉన్న కొట్టుకెళ్ళటానికి కూడా బండి మీద ఎళ్దామా? రేపు తెచ్చుకుందాంలే. మనం ఎలా అశ్రద్ధ చేస్తున్నామో ఓపిక లేదు బాబు. ఇట్లా మాట్లాడుకుంటాం గదా! అంటే ఇప్పుడు అన్నిటికి వెహికలే. రోడ్డు మీదకొచ్చామంటే కిక్కిరిసిన వెహికల్సే ఉంటాయన్నమాట. అట్లా కాలికనేది మనము అసలు పని చెప్పట్లేదన్నమాట. అట్లా మనకి మన శరీరము ఆధారం చేసుకొని ఈ బలాల్ని మనము మన సామర్థ్యాన్ని మనము వెలికి తీసుకునే ప్రయత్నం చేయాలంటున్నారనమాట. అయితే ఇంకా మనకేం చెప్తున్నారు అంటే లక్ష్యం దగ్గరికొచ్చేటప్పటికి అందరికీ ఒక్కటే ఉంటది. ఎవరు ఎవరి బలాలు ఎలా ఉన్నప్పటికీ అంటే మహా అయితే వెయిట్ లిఫ్టింగ్‌లో లేతే మంచి ఐడియాస్ ఇవ్వటంలో, లేతే మంచి నిర్ణయం తీసుకోవటంలో ఇలా మిగతావన్నీ మనకి ఉపయోగపడుతున్నాయి గానీ, మనకి లక్ష్యం దగ్గరికొచ్చేటప్పటికి అందరికీ ఒక్కటే. కదా! అందులో మార్పు లేదు. మానవ లక్ష్యం ఏంటండి? మన స్వస్వరూపాన్ని మనము తెలుసుకోవటం. మనలో నేను అనే నేనుని, మన నిజ నేనుని కనుగొనే ప్రయత్నంలో ఇవన్నీ జరుపుకుంటున్నాం మనం. ఈ సత్సంగాలన్నీ నడుపుకుంటున్నాము. అయితే మోక్ష లక్ష్యం దగ్గరికొచ్చేటప్పటికి మార్పనేది లేదు. మరి మనం మోక్షం ఉండాలి అంటే మన శరీరం సహకరించాలి గదా! ప్రాణం సహకరించాలి గదా! మనసు సహకరించాలి గదా! బుద్ధి సహకరించాలిగా! ఆత్మ సహకరించాలి. ఈ 5 బలాలు ఒకే లక్ష్యం దిశగా నడపగలిగేటువంటి సమర్థతను సంపాదించడాన్ని యోగమని పేరనమాట. ఇవి యోగం అంటే మనం ఎన్నో మీనింగ్స్ చెప్పుకున్నామండి. కలయిక. ఈ జీవుడు, పరమాత్మ ఒక్కటే కలయిక అని. అట్లాగే ఏదైనా మనకి లాటరీ టికెట్ తగిలిన వాడికి మహాయోగం పట్టిందిరా అని అంటుంటాం. ఎన్ని రకాలుగా వాడినప్పటికీ కూడా సాధక రీత్యా ఏంటంటే శరీర, ప్రాణ, మనో, బుద్ధి, ఆత్మ. ఈ బలాల్ని మనం వెలికి తీసి మన లక్ష్యం ఏంటి? మోక్షం. అంటే మన స్వరూపాన్ని గుర్తించే దిశగా అంటే వాటిని మనం బ్యాలెన్స్ చేసుకోవడం అనమాట. దిశగా ప్రయాణించగలగటమే యోగం కింద చెప్పుకున్నారనమాట. అంటే అప్పుడు గూడా ఈ 5 బలాలు ఎవరికున్నాయి? జీవుడికున్నాయి. ఈ జీవుడెళ్ళి ఆ పరమాత్మలో కలవటం. మోక్షం అంటే ఏంటి? ఆ పరమాత్మకి నాకు భేదం లేదని తెలియటం. ఆ దిశగా ప్రయాణింప చేయటాన్ని యోగము అని అంటారనమాట. ఈ 5 బలాలు వాటి తలాల్లో, వాటి పనిముట్లతో, వాటి పరిస్థితుల్లో అవి వ్యవహరిస్తూ ఉంటాయి. శక్తి అన్నాక వ్యవహరించకుండా ఉండదు కదా! మనకెట్లా వస్తదంటే అండి, మనకి తెలియకుండానే ఆత్మ గురించి గానీ, జ్ఞాన మార్గం గురించి గానీ, ఏమి తెలియనప్పుడు కూడా మనలో ఈ బలాలు ఆయా సందర్భ రీత్యా పనిచేస్తూ ఉంటాయి. ఎట్లా పనిచేస్తాయి? అవి తలాలు అంటే వాటి ప్లేసుల్లో అనమాట. వాటి పనిముట్లతో. అంటే ఇప్పుడు బుద్ధి ఉందనుకోండి, మనసు ఉందనుకోండి, ఇంద్రియాలతో పనిచేస్తే బుద్ధి ఉందనుకోండి, జ్ఞానేంద్రియాలతో కన్సల్ట్ చేసి అదొక నిర్ణయం తీసుకుంటదనమాట. జ్ఞానరీత్యానే కదా నిర్ణయం తీసుకునేది. అట్లా మనకి ఇవి వాటి పనిముట్లతో ఇవి వ్యవహరిస్తూ ఉంటాయి. అంతే తప్ప పని చేయకుండా ఉండవు. ఏదో సందర్భంలో ఏదో ఒక విధంగా పనిచేస్తున్నాయి. అంటే వీటికేమంటారు? ఈ బలాన్ని ఏమంటారు? శక్తి అని అంటారుగా. మనోశక్తి, మనోబలం అంటారు. మనోశక్తి అని, శరీర శక్తి అంటాము, బుద్ధి శక్తి అంటాము, ఆత్మశక్తి అంటాము. ఇవన్నీ శక్తి రూపంలో ఉంటాయి. ఇప్పుడు జనరల్‌గా మనకి ఏంటంటే అండి, మనం పదార్థయితం.
మనలో ఆత్మ ఉండబట్టి, అంటే శక్తి ఉండబట్టి మన కదలిక ఏర్పడుతుంది. కాబట్టి మనలో పని చేయటానికి ఆధారమైనవి పనిముట్లేంటి? ఇప్పుడు ప్రాణం, మనసు, మన బుద్ధి, శరీరం ఇవన్నిటికి లోపల శక్తి ఉంది కాబట్టి కదలక మానదు. ఆ కదిలేటప్పుడు ఏ దిశగా వెళ్తున్నాయి. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఏ ఏ యాంగిల్‌లో ఏది చేస్తే ఏది బెనిఫిట్ అన్నది మనకి తెలుస్తా ఉంటది. అలాగే ఇక్కడ కూడా అన్నమాట. ఏం చేస్తాయి వాటికి వ్యవహరిస్తాయి. శక్తి అన్న తర్వాత వ్యవహరించకుండా ఉండదు కదా! ఇప్పుడు మీరు వాడినా, వాడకపోయినా కరెంట్ వైర్‌లో విద్యుత్ శక్తి ఎప్పుడూ ఉంటది గదా! ఇప్పుడు 24 గంటలు మనం లైటేసుకోమండి. వైర్‌లో కరెంట్ లేదంటామా? అనం గదా! ఉందని అంటాము. అట్లాగే మనం వాడినా, వాడపోయినా మనలో శక్తి ఉంటది. ఆ శక్తిని ఎంత వరకు మనం ఉపయోగించుకుంటున్నాం అన్నది మన ప్రాధాన్యత అనమాట. ఈ ఉపకరణం వాడలేదనుకోండి, విద్యుత్ లేదా అంటే ఎప్పుడో ఉంది. ఆ వైర్‌లోనే కాదు, ప్రకృతిలో కూడా కరెంట్ ఉంది. కొన్ని సందర్భాల్లో కొన్ని పట్టుకుంటే. మనలో గూడా కరెంట్ ఉంటది. అది ఎలా అంటే కొంచెం కష్టమే. ధ్యానం బాగా చేసొచ్చామనుకోండి, బాగా ధ్యానం ఎవరైనా కొంచెం అన్నోన్ పర్సన్ టచ్ చేయంగానే షాక్ కొట్టినట్టు ఫీల్ అవుతారు. అంటే ధ్యాన స్థితిలో మనకంత పవరొస్తదనమాట. అట్లాగే అందరిలో కూడా కరెంటుంది. అయితే ఏంటి పరిమితంగా ఉందనమాట. కరెంట్ వైర్‌లో మనం ముట్టుకుంటే షాకొచ్చేస్తది. మనలో పరిమితంగా ఉందనమాట. ప్రకృతిలో గూడా పరిమితంగా ఉందనమాట. ఇక్కడేం చెప్తున్నారు, మనకి మనం వాడినా, వాడకపోయినా గూడా విద్యుత్ శక్తి ఎలా ఉందో వైర్‌లో, అలాగే ప్రకృతిలో విద్యుత్ బోలెడుంది. దాంట్లోంచి కొంత భాగాన్ని తీసి మనం వాడుకుంటున్నాం. ఇప్పుడు ఎలా వాడుకుంటున్నామంటే, నీరు చూస్తే నీటి నుంచే గదా తయారు చేశారు విద్యుత్ శక్తి. అంటే ఎంత కావాలో అంతే. దాన్ని స్టోరేజ్ కెపాసిటీ ఇంకా అందరికి రాలేదు. అందుకని అది బర్స్ట్ అయిందనుకోండి అనవసరమైన సమస్యలొస్తాయి. అందుకని ఎంత కావాలో అంతే తయారు చేస్తున్నారనమాట. అట్లాగే మన ప్రకృతిలో అయస్కాంత శక్తి ఉంది. అంటే భూమి పెద్ద అయస్కాంతం. ఎందుకంటే మరి అంతరిక్షంలో అది ఎలాడుతుంది గదా! అదేమి ఒక స్టేబుల్‌గా ఒక చోట లేదు గదా! మరి అలా తిరుగుతా ఉన్న దాంట్లో మనం ఎలా కుదురుగా ఉన్నాము అంటే, అయస్కాంత శక్తి ఆకర్షణ వలన మనం కుదురుగా నడవగలుగుతున్నాం భూమి మీద. లేదా మనం గూడా అంతరిక్షంలో ఎలా గాల్లో తేలుతున్నట్టు ఉంటామో, అలా తిరగాల్సి ఉంటుందనమాట. కాబట్టి ఈ నేల మీద నడుస్తున్నాము. ఇంకా చాలా పదార్థాలకు ఉంది. ఎన్నో పదార్థాలకి ఈ విద్యుత్ శక్తి అనేది ఉంది. ఇట్లా ప్రకృతిలో అనేక రకాల శక్తులున్నాయి. వాటిని మనం పరిశోధిస్తున్నాం. రసాయనిక శక్తి ఉంది. అదేగా మన మందులన్నీ కూడా ఇన్ని రకాల మందులు ఎంత డిఫికల్ట్ వాటికి కూడా మందులు కనపడుతున్నారు. అంటే ఆ రసాయనిక శక్తిలోంచి మందుల్ని తయారు చేస్తున్నారు. రసాయనిక శక్తిని పరిశోధిస్తే ఈ మందులన్నీ వచ్చాయి. లేకపోతే ఇన్ని రకాల మందులు తయారు చేయగలిగే శక్తి ఉండేదే కాదనమాట. ఇంకా ఏం చెప్తున్నారు? ఈ పదార్థాల్లో రసాయనిక శక్తి ఉంది. అట్లాగే మన శరీరంలో కూడా మన శరీరం ఆల్రెడీ పదార్థ నిర్మితము. ఆ పదార్థాలే బయట ప్రకృతిలో ఏ పెడియాట్రిక్ టేబుల్ ఎలిమెంట్స్ ఉన్నాయో, అదే ఎలిమెంట్స్‌లో కూడా మనలో గూడా ఉన్నాయన్నమాట. అవే కాంపౌండ్స్‌లో, అవే మిక్చర్స్‌లో మన శరీరంలో కూడా ఉన్నాయి. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. పంచభూతాలున్నాయి. పంచభూతాలేంటి? మనకి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. ఈ 5 మనలో ఉన్నాయా? లేవా? ఎలా ఉన్నాయి? పరిమితంగా ఉన్నాయి. వాయుతత్వం ఎక్కువైందనుకోండి ప్రాబ్లమ్సే. అగ్నితత్వం ఎక్కువైపోయిందనుకోండి ప్రాబ్లమ్సే. మన నరాలు, బోన్స్ మధ్యలో గ్యాప్ ఉంది. వాటిని ఆకాశతత్వంగా చెప్పుకుంటాం. ఇట్లా మనం తినే పదార్థాల్లో కూడా ఈ పంచభూతాలే అయ్యే కాంపౌండ్స్‌లో మనకుంటాయి. 5 కాంపౌండ్స్ కింద. అలాగే ఆక్సిజన్ ఉంది. బయటంతా ఆక్సిజన్ ఉంది. మనలో కూడా ఆక్సిజన్ ఉంది. ఆక్సిజన్ తగ్గితే మనం ఏం చేస్తాం? పడిపోతాం. కళ్ళు తిరిగి పడిపోతాం. అట్లాగే మనకింకా కరెంట్. ఇట్లా అన్ని శక్తులు కూడా మనలోనే ఉన్నాయండి. నేచురల్‌గా మన బాడీ మనకి రికవర్ చేసుకునే కెపాసిటీ ఉంది. ఈలోపు తొందరపడి డాక్టర్ దగ్గరికెళ్ళి మనం మందులు తీసుకోవడం జరిగిద్దనమాట. అట్లా మనకి జాగ్రత్తగా మన శరీరాన్ని పరిశీలించినట్లయితే ఇన్ని ప్రకృతిలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనలో కనిపిస్తూనే ఉంటాయన్నమాట. అప్పటి నుంచి ఎప్పుడైతే ఇది గ్రహించాడో మానవుడు సృష్టిని, శరీరాన్ని పోల్చే అధ్యయనం మొదలుపెట్టాడనమాట. ఏంటి అసలేంటి? ఈ సృష్టిలో ఉన్నదే మనలో గూడా కనిపిస్తుంది గదా! ఏంటి కంపేర్ చేసుకుంటూ అలా అనేక రకాలుగా బయటకొచ్చాయనమాట. అనేక రకాల శక్తులు
బయటకొచ్చి. మానవుడి అధ్యయనం ఇట్లా మొదలైందనమాట. మొదట్లో అంతా అయోమయంగా ఉండేది. ఏదైనా చేయమంటే కొత్తగా వెళ్ళి ఇంటికెళ్ళిన అమ్మాయికి వంట ఏమీ నేర్పించలేదు. వంటగదిలోకెళ్ళేటప్పటికి అసలు ఏ పప్పు ఏంటో, ఏ ఆకుకూర ఏంటో ఏమీ తెలీదు. అంతా అయోమయంగా ఉంటది. నెమ్మదిగా నేర్చుకోవడం మొదలుపెట్టేది. అలాగే అధ్యయనం చేసేవాళ్ళకి కూడా మొదట్లో అంతా కన్‌ఫ్యూషన్‌గా ఉండేది. నెమ్మదిగా వాళ్ళు మొదలుపెట్టి అన్నిటిని కనుక్కోవడం జరిగిందనమాట. క్రమేపీ అధ్యయనం చేయగలిగే శక్తి ఎక్కడి నుంచొచ్చింది? ఇక్కడ మన పాయింట్ వాళ్ళేం కనిపెట్టారా అన్నది కాదు. అధ్యయనం చేయగలిగే శక్తి ఎలా వచ్చింది అంటే, అది మనలోనే ఉంది. మానవుల్లోనే ఉంది. అంటే ఇప్పుడేంటి ఏమంటున్నారు స్వామి గారు? ఇయన్నీ ఎందుకు చెప్తున్నారు? నీలో గూడా ఉందమ్మా నువ్వు కనిపెట్టమ్మా. నువ్వు కనిపెడితే నువ్వు మోక్షం పొందుతావు అని చెప్తున్నారు. అంతేనా కాదా? అట్లా ఈ శక్తి మానవుడికి ఉందా లేదా అంటే ఉంది. తన శరీరాన్ని తానే అధ్యయనం చేసుకోగలడు. ఎంత దాకో అక్కర్లేదనుకోండి. మనలో వేడి చేస్తుంది, లేతే జ్వరమొచ్చేట్టుంది అని మనకు తెలుస్తుంది గదా! మన బాడీలో. మన బలాలేంటో మనకు తెలుసు. మన బలహీనతలేంటో తెలుసు. అయితే ఏం చేస్తున్నాం? తెలుసుకొని ఊరుకుంటున్నాం. అంటే బలహీనతల్ని అధిగమించాలి, బలాన్ని పెంచుకోవాలి. ఈ పని ఎప్పుడైనా చేశామా? చె తన ప్రాణాన్ని తనే అధ్యయనం చేసుకోగలడు. తన బుద్ధిని తనే అధ్యయనం చేసుకోగలడు. ప్రాణాన్ని అధ్యయనం చేసుకున్నాం. ప్రాణం సంగతి తెలుసండి. మనకేంటంటే, మనం తీసుకునే శ్వాస, మనం గాలి తీసుకున్నప్పుడు పొట్టనేది ఉబ్బాలి. అంతే గదా! ఎంతో కొంత కాంపోనెంట్ మన లోపలికెళ్తుంది. అన్నప్పుడు ఏమైద్ది? పొట్ట ఉబ్బాలి. మనం వదులుతున్నాం. మళ్ళీ శ్వాసను వదులుతున్నాం. సరే ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డయాక్సైడ్ వదులుతాం. అది తర్వాత పక్కన పెడతాం. లోపలికెళ్ళాలి. ఎంతమందికి అలా ఎళ్తుందో చూడండి. యోగా అలవాటున్నోళ్ళకి అది అలవాటయిద్ది. ప్రాణాయామం అలవాటున్నోళ్ళకి అది అలవాటయిద్ది. ఈ మరి ఇదంతా అసహజంగా నడుస్తుంది గదా! అందుకే అనారోగ్యం తొందరగా వచ్చేస్తుందనమాట. అలాగే సంధ్యా సమయాల్లో ఉంది. మన అంతఃకరణ ఏ రోజుకి ఆ రోజు నీ ఉద్వేగాల్ని, ఆలోచనల్ని, రజోగుణాన్ని తుడిచిపెట్టుకెళ్ళిపోతుంది. 4 సంధ్యలు చేయండి అంటున్నారు. అలాగే కుంభకాల వలన మనం రోజుకి చేసే 21,600 శ్వాసల్లో ఎంత కుంభకం చేయగలిగితే అంత నువ్వు స్టోర్ చేసుకున్నట్టు. నీ వయసు నీ ఆయుష్‌ని నువ్వు బ్యాంక్‌లో స్టోర్ చేసుకున్నట్టు. నీ ప్రాణశక్తిని నువ్వు పెంచుకున్నట్టు. అంటే ఎంతమందిని చేస్తున్నాం? ఇంత సిస్టమాటిక్‌గా ఇంట్లో కూర్చొని చేస్తామా? క్లాస్‌లో అంటే కరెక్ట్‌గా చేస్తాం. ఎంతమంది పాటిస్తున్నాము? చాలా మంది చక్కగా సంధ్య సమయం అనంగానే లెఫ్ట్ అయిపోతుంటారు. ప్రాణాయామం చేసి, ఓంకారం చేసి ఎళ్ళిపోవచ్చు కదా! అయి చేసేటప్పటికి ఆటోమేటిక్‌గా మనకి ధ్యాన స్థితికెళ్తాం. జపం చేస్తుంటాం, ధ్యాన స్థితికెళ్తాం. పోనీ రోజు మొత్తంలో 10 నిమిషాల్లో, 20 నిమిషాల్లో అన్నా మనం ధ్యాన స్థితిలో ఉంటాం గదా! అదే నెమ్మదిగా మెరుగయిద్ది గదా! ఇట్లా విచారణ రావాలండి మనలో. అందరం చేయగలం. ఏదో పని పెట్టుకుంటాం. అది ఇంపార్టెంటా? ఇది ఇంపార్టెంటా? అన్నది మనం ఆలోచించమనమాట. ఇట్లా మనము అధ్యయనం చేయగలిగే శక్తి మానవుడికుంది కాబట్టే ఇన్ని డెవలప్ అయినాయనమాట. తన ప్రాణాన్ని తానే అధ్యయనం చేసుకోగలడు. తన బుద్ధిని తానే అధ్యయనం చేసుకోగలడు. ఈ అధ్యయన సామర్థ్యం జంతువులకి లేనిది మానవుడికే ఉన్నది. ఈ అధ్యయనంలో పఠనము, పాఠనము 2 కలిపితేనే అధ్యయనము. అంటే ఏంటి? తాను చదివి ఇతరులకు చెప్పగలడు, బోధించగలడు. అంటే జంతువులు చదవలేవు, బోధించలేవు. కానీ వాటి పరిధిలో పరిమితంగా అయినా సరే వాటి పిల్లలకి నేర్పిస్తాయి. తిండి ఎలా సంపాదించుకోవాలి, ఇతర జంతువుల నుంచి ఎలా రక్షించుకోవాలనేది. కోడి పిల్ల ఉందనుకోండి, కోడి పిల్లలకి తన జీవన శైలిని నేర్పిస్తూ ఉంటదనమాట. అంటే వాళ్ళకేంటి పరిమితంగా ఉందనమాట. ఇలా నేర్పుకుంటాయా అంటే వాటిలో అధ్యయన సామర్థ్యం పరిమితంగా ఉందని అర్థం చేసుకోవాలి. మనలో వ్యాపకంగా ఉందనమాట. నీలో ఉన్న బలాన్ని వెలికి తెచ్చామనుకోండి, అప్పుడు బలాన్ని వాడుకోగలుగుతాం. గుర్తిస్తేనే కదా మనం చేయగలుగుతాం. ఒక బిందె మొయ్యగలమా లేదా అన్నది మనం గుర్తించాలిగా ప్రయత్నించి. ఒక్కసారి పెద్ద బిందె మొయ్యగలమా? కొన్నాళ్ళు 5 లీటర్స్ పట్టేది. తర్వాత కొంచెం పెంచుకుంటాం. తర్వాత పెద్ద బిందె అయినా అవలీలగా ఎత్తుకోవడం వస్తది. ఆ టెక్నిక్ తెలుస్తదనమాట. మనకన్నా చిన్న పిల్లలే మోస్తుంటారు గదా! సరే ఒక వయసు తర్వాత అవి మనం దాని గురించి పెద్ద ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా అవి తగ్గిద్ది ఆ శక్తి సామర్థ్యాలు. కానీ విచారణ శక్తి తగ్గదండి. దీన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చనమాట. అప్పుడు బలాన్ని గుర్తిస్తేనే వాడుకోగలుగుతాం. ఇప్పుడు బలం వాడుకోలేకపోతున్నాం కాబట్టి సాధన అంటే మనలో ఉన్న బలాన్ని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం. కాబట్టి నీలో ఉన్న బలాన్ని అన్వేషించి వాటిని పనిముట్టుగా వాడుకోవాలి. మనసుందనుకోండి పనిముట్టుగా వాడుకోవాలి. మనం ఏం చేస్తున్నాము దాన్ని
వదిలేస్తున్నాం. అది చేసే ఆలోచనలకి మనం పనిముట్టవుతున్నాం అనమాట. మనం ఎప్పుడైతే మన బలాన్ని అంటే మనోబలం అంటే ఏంటి చెప్తాను. దేనికోసం వాడుకోవాలి మనము? మనలోని శరీర, ప్రాణం, మనస్సు, బుద్ధి, ఆత్మ ఈ 5ంటిని తెలిసినా తెలియకపోయినా ఈ 5 బలాలు ఉన్నాయని ఒప్పుకుంటాం. ఇక్కడ మనం జాగ్రత్తగా మన లక్ష్యం దిశగా మాత్రమే ప్రయాణం చేయగలగాలనమాట. ఏ ఏ బలాలున్నాయో వాటిని వెలికి తీసి, వాటిని పనిముట్టుగా చేసుకొని, మన లక్ష్యం దిశగా ప్రయాణం చేసేట్లుగా వాడుకోవటమే మన కర్తవ్యం అనమాట. అప్పుడే మన లక్ష్యాన్ని మనం చేరుకోగలుగుతాం అనమాట. ఇంకా ఇక్కడికి ఆపుదామండి. రేపు కంటిన్యూ చేద్దాం. వేరే టాపికొస్తుంది. అయితే మనకి మనోబలం ఏంటి అంటే, మన మనసు ఒక అందరికీ ఒకటే టాస్క్ ఇచ్చామనుకోండి. 10, 20, 100 ఒకళ్ళకి వెంటనే ఒకే ఆలోచనతో స్ఫురించేస్తది. రైట్. మనకి ఆ స్ఫురించిన వాటిని ఒకటి పనికొచ్చేదాన్ని బుద్ధి పిక్ చేసుకుంటది. కాబట్టి మనసేమో ఆప్షన్స్ చేస్తది. బుద్ధేమో దానికి తగ్గ దాన్ని తీసుకుంటదనమాట. అంటే కరెక్ట్‌గా మనం చేయగలము అన్నదానికి నిర్ణయం తీసుకునే శక్తి బుద్ధికే ఉంది గాబట్టి, అలా తీసుకుంటదనమాట. అట్లా మనం జాగ్రత్తగా ఒక్కొక్క బలాన్ని విచారణ చేసుకుంటూ, మనం ఏదైతే తెలుసుకున్నామో దాన్ని మళ్ళీ ఒకసారి మననం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎవరైనా ఏదైనా ఒక పాయింట్ అన్నా రాసుకోవటానికి అలవాటు పడ్డామనుకోండి, ఆ పాయింట్ మీద దృష్టి పెడితే కనీసం రేపు క్లాస్ దాకా అన్నా చేస్తే అది మనం సాధన చేయగలుగుతాం అనమాట. హరి ఓం అండి.